ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు దంచుకొడుతున్నాయి. ఉత్తరాది నుంచి గంటకు 5 కిలోమీటర్ల వేగంతో వడగాలులు వీస్తున్నాయి. 46.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండల తీవ్రతతో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు అధికారులు. వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఆదిలాబాద్లో రోజురోజుకు పెరుగుతున్న గరిష్ట ఉష్ణోగ్రతలపై మరింత సమాచారం దేవిదాస్ అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గత 12 ఏళ్ల అనంతరం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రస్తుతం మనం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు, రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. ఎండల తీవ్రత అధికంగా ఉంది. ఈ నెల 3వ తేదీన జన్నారంలో 46.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇవాళ 45 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మనతో మాట్లాడడానికి కొందరు స్థానికులు ఉన్నారు. అన్న, చెప్పండి, ఇవాళ ఎండలు ఎట్లా ఉంది? ఈ సంవత్సరం ఎండల పరిస్థితి ఎలా ఉంది? ఆదిలాబాద్లో అత్యధికంగా ఎండలు ఉంటాయి, కానీ ఈసారి పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ ఉన్నాయి. గతంలో కంటే ఇప్పుడు ఇంకా చాలా ఎక్కువగా ఉన్నాయి. బయటకు వెళ్ళే పరిస్థితి లేదు. చిన్నపిల్లలు అయితే చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. మొత్తానికైతే ఆదిలాబాద్లో 45+ ఉన్నది డిగ్రీ. అంటే గత సంవత్సరం అసలు ఎండలు ఎక్కువగా ఎందుకు ఉంటున్నారు? మనకు చూస్తున్నామండి, ఇప్పుడు అభివృద్ధి పేరు మీద చెట్లను నరికేస్తున్నారు. తర్వాత ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ వాడడం నిర్లక్ష్యము. మళ్ళీ ఏంటంటే అడవుల సంఖ్య తగ్గిపోతుంది ఒకటి. మళ్ళీ ఏంటంటే ఇప్పుడు ఎండాకాలం వస్తుందంటే చెట్ల పరిరక్షణ ఉంటేనే ఎక్కడైనా కానీ బాగుంటుంది. వాటి మీద నిర్లక్ష్యం వహిస్తున్నా అనిపిస్తున్నాను. మీరు చెప్పండి అన్న, ఎండల పరిస్థితి ఎట్లా ఉంది జిల్లాలో? ఎండలు చాలా బాగా ఎక్కువ కొట్టేస్తున్నాయి. ఈ సంవత్సరం బాగా హెవీగా ఉన్నాయి. చాలా దారుణంగా ఉంది పరిస్థితి. ఇక్కడ నాకు బయటకు వెళ్ళడానికే భయం వేస్తుంది. ఎన్ని గంటలు దాటితే బయటకు వెళ్తారు? ఎట్లా? 8 గంటల నుంచి ఎండ స్టార్ట్ అయిపోతున్నది. ఇక్కడ బాగా సూర్యుడు దగ్గర వచ్చినట్టు అనిపిస్తుంది. మొత్తానికి మీరు ఎట్లా పనులు ఏ టైంలో చేసుకుంటున్నారు? సూర్యాస్తమైన సాయంత్రం పూటనే పనులు. పొద్దున ఏనికి లేదు అసలు. మార్నింగ్ తొందరగా కంప్లీట్ చేసుకొని మళ్ళీ వెళ్ళిపోవాల్సి వస్తుంది ఇంటికి. కొన్నేళ్ళుగా చూస్తే ఒక 12 ఏళ్ళ తర్వాత ఇలాంటి ఎండలు ఉన్నాయని చెప్తున్నారు స్థానికులు. ఇది నిజమేనా? నిజమే. చాలా రోజులకు ఎండ ఈ సంవత్సరం బాగా హెవీగా ఉంది. అసలు ఎక్స్పెక్ట్ చేయాలి ఇంత ఉంటుంది. ఈ మేలో అయితే ఇంకా ఎక్కువ కొట్టే అవకాశాలు ఉన్నాయి. ఇంకా పెరుగుతుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చెట్ల నరికివేతతోనే ఎండల తీవ్రత పెరిగిందని స్థానికులు చెప్తున్నారు. వడదెబ్బతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 20 మంది చనిపోయిన పరిస్థితి ఉంది. ప్రతి ఏటా వడదెబ్బతో దాదాపు 25 మంది చనిపోతూ ఉన్నారు. ఈ సమ్మర్ ఆరంభం నుంచే 40 నుంచి 40 డిగ్రీల నుంచి 43 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు సింగరేణి ప్రాంతంలో బొగ్గు గనుల్లో కార్మికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. బొగ్గు గనుల్లో పనిచేసే కార్మికులు ఈ ఎండవేడి మీద తట్టుకోలేకపోతున్నారు. ఇద్దరు అనారోగ్యం పాలవుతున్నారు. మరోవైపు డిహైడ్రేషన్తో వడదెబ్బకు గురైన పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 20 మంది వడదెబ్బతో చనిపోయిన పరిస్థితి ఉందని చెప్పవచ్చు. అధికారులు మాత్రం వడదెబ్బ మరణాలను ధృవీకరించడం లేదు. గత కొన్నేళ్లుగా వాయు కాలుష్యం పెరగడం, మరోవైపు చెట్ల నరికివేతతో అడవుల సంఖ్య తగ్గుతుండడం, గ్లోబల్ వార్మింగ్తోనే ఈ వాతావరణంలో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయని స్థానికులు చెప్తున్నారు. ఈ సంవత్సరం అయితే 45 డిగ్రీల పైనే ప్రతిరోజు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైన పరిస్థితి ఉందని చెప్తున్నారు. గత 4 రోజులుగా ఈ నెల 3వ తేదీ నుంచి 46.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గత 3 రోజులుగా 44 డిగ్రీల పైనే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి ఉంది. ఈరోజు 45 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉత్తరాది నుంచి వీస్తున్న వడగాలులతో వడదెబ్బ గురయ్యే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఉదయం పూట, సాయంత్రం పూట తమ పనులను చేసుకొని వడదెబ్బకు గురి కాకుండా జాగ్రత్తలు చేపట్టాలని వైద్యులు సూచిస్తున్నారు. కెమెరామెన్ విఠల్తో దేవిదాస్, V6 న్యూస్, ఆదిలాబాద్ నుంచి.